చాలామంది ఇప్పుడు ఈ క్వెషన్ చాలామందికి ట్రిగ్గర్ అవ్వచ్చు నాకు తెలిసి. అంటే ఈ స్థూలకాయం అనే దాన్ని ఒక ఆరోగ్య సమస్యగా చాలామంది యాక్సెప్ట్ చేయట్లా. హ్మ్. మీరు చెప్పండి సార్, అసలు సొసైటీ రెడీగా ఉందా యాక్సెప్ట్ చేయటానికి? ఐ థింక్ ఇట్ ఈస్ చేంజింగ్ నౌ. డెఫినెట్గా ఇదివరకు ఏంటంటే మనం ఒబీస్ అంటే గబుక్కున వీళ్ళు బాధపడతారా అని కూడా అనుకునేవాళ్ళం. అంటే మేమే గబుక్కున ఓ వెయిట్ తగ్గాలి అని అనాలంటే కూడా ఇదివరకు హర్ట్ అవుతారేమో వీళ్ళు, అంటే పేషెంట్ వాళ్ళంతట వాళ్ళు వెయిట్ తగ్గాలని అడిగితే తప్పితే మనం వెయిట్ లాస్ సొల్యూషన్ యూజువల్గా ఇచ్చేవాళ్ళం కాదు. అవును. అంటే మై వెయిట్ మై విష్ అనే దానిలో ఉండేవాళ్ళం. బట్ ఐ థింక్ ఇప్పుడు అంటే ఇదివరకు ఏంటంటే వెయిట్ తగ్గడం అంటే డైట్ ఎక్సర్సైజ్ చేయటమే. అంటే చాలామంది ఏంటంటే నేను డైట్ ఎక్సర్సైజ్ చేయలేను అలా తీసుకోవటం అలా మల్టిపుల్ థింగ్స్ ఉండేవి. అవును. సో ఇప్పుడు ఏంటంటే మనకి సపోర్ట్ అంటే మెడికల్గా మనం సపోర్ట్ చేయగలుగుతున్నాం. సో ఎవరైతే వెయిట్ ఇప్పుడు నిజంగా మనం చేయమంటున్నాం, మల్టిపుల్ రీజన్స్ వాళ్ళు ఫాలో అవ్వలేకపోతుంటే వాళ్ళకి మనం సపోర్ట్ చేయడానికి మన దగ్గర మెడికేషన్స్ కూడా ఉన్నాయి. సో అందుకని వీఆర్ ఆల్సో బీయింగ్ లిటిల్ ఓపెన్. అంటే వెయిట్ తగ్గొచ్చు, వెయిట్ తగ్గితే బెనిఫిట్స్ ఉంటాయి, లాంగ్ టర్మ్ ఇష్యూస్ అనేది. సో అది కూడా రావటం వల్ల ఇప్పుడు ఐ థింక్ ఇట్ ఈస్ స్లోగా అది స్టిగ్మా అనేది తగ్గింది. అండ్ ఎందుకంటే లాస్ట్ 4-5 ఇయర్స్లో చూస్తే చాలామంది తగ్గారు కూడా కదా, మెడికేషన్స్ వాడి తగ్గినాడు మనం చాలామందిని చూసాం. సో తగ్గటం అనే చేంజ్ చూసాక కూడా ఏంటంటే చాలామంది అది ఆ స్టిగ్మాలో నుంచి బయటకు వచ్చేసారు.